డాక్టర్ డాక్టర్ ఎలా ఉంది డాక్టర్? నా కొడుకుకి ఏం కాలేదు కదా? నా మనవడు క్షేమంగా ఉన్నాడు కదా? అయ్యో, బయటికి వెళ్ళి చెప్పేస్తుందా? తనకి ప్రెగ్నెన్సీ లేదు. ఏం డాక్టర్ మీరనేది? మా ఆవిడకి ప్రెగ్నెన్సీ లేదా? అవును, తనకెలాంటి గర్భమూ లేదు. చింటి, నా కొడలు గర్భవతి కాదా? అవునమ్మా. నిజం చెప్పండి డాక్టర్, నా కోడలికి ప్రెగ్నెన్సీ లేకపోవడం ఏంటి? అన్నయ్య అన్నయ్య ఎలా ఉంటుంది అత్తయ్య గారు మీ కొడుకు అలా తోసేస్తే? నేనా? మరి గర్భవతి అని చూడకుండా, కడుపులో బిడ్డ ఉందని జాలి కూడా లేకుండా విలన్ కమెడీని నెట్టినట్టు నెట్టితే ఆమె వెళ్ళి రాయి మీద పడితే ఎలా ఉంటుంది? అందుకే డాక్టర్ గర్భం లేదు, ప్రెగ్నెంట్ కాదు అంది. అవునా డాక్టర్? అంటే అది అంటే అండి గర్భం లేదుగా? లేదుగా? అవునండి, లేదు. విన్నావా? అది మ్యాటర్. అంటే గర్భం పోవడం వల్ల లేదా, లేకపోవడం వల్ల గర్భం లేదా? అర్థం కాలేదు. నాకు కావాల్సింది అదే. అంటే మీరు చూడకముందు ప్రెగ్నెంట్ లేదా, మీరు చూశాక ప్రెగ్నెంట్ లేదా? నేను చూశాక ప్రెగ్నెంట్ కాదండి. అది అంటే మీరు చూడక ముందు ప్రెగ్నెంట్ అయ్యి ఉండొచ్చు కదా? అవును, అయ్యుండొచ్చు. అంటే అతను నెట్టడం వల్ల పోయిండొచ్చు కదా? అవునవును, పోయిండొచ్చు. చూసారా అత్తయ్య గారు? బావా నువ్వాగో. చెప్పండి డాక్టర్, మా ఆవిడ కడుపు లేదుగా? లేదు. అవును, లేదు. కడుపు పోతే ఎలా ఉంటుంది? కడుపు ఉండదు కదా డాక్టర్? అవునవును, ఉండదు. అది మా అత్తయ్య గారికి చెప్పండి. అవునవును అనసూయ గారు, నాకు కడుపు పోయింది. ఏమిటి? నీ కడుపు పోయిందా? నా కడుపు కాదు, మీ కోడలు మధు కడుపు పోయింది. చిచ్చి, అమ్మో, నా కడుపు వచ్చేటట్టుంది ఇక్కడుంటే. చిచ్చి, కడుపు కాదు, పిచ్చెక్కేటట్టుంది. విన్నారు కదా అత్తయ్య గారు, బామ్మర్ది వల్ల మధుకు కడుపు పోయిందని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు ఏమంటారు అత్తయ్య గారు? బావా నువ్వాగో. అమ్మా వాళ్ళ మాటలు నమ్మద్దమ్మా, ఇదంతా డ్రామా. కడుపు లేదు.